అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, పరలోక రాజ్యమందు కూర్చుందరు. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. ఆమేన్. ఎవరిని గురించి ప్రభువారు చెబుతున్నారు అంటే, అన్య జనాంగమును గురించి, నిజదేవుని గురించిన జ్ఞానం లేని వారిని గురించి. ఈ సందర్భంలో ఆ శతాధిపతిని గురించి చెబుతూ ఉన్నారు. ఆదికాండం 12:1-3 చూస్తే, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించే వారిని శపిస్తాను. వీటన్నిటికీ కారణం మరి ఇందులో ఓ సత్యం దాగుంది. అదేమంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడాలి. ఇది దేవుని ఆంతర్యం. ప్రైజ్ లార్డ్. అయితే అబ్రహాము ఏమి చేయాల్సి వచ్చింది? మొట్టమొదటిగా దేవుని మాటకు విధేయత చూపించాడు. దేశాన్ని, బంధువులను, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు. ఆయన చూపించినట్లుగా నడిచి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. 22:18 చూస్తే, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు ఆశీర్వదించబడును. అలాగే 28-14 యాకోబుతో చెబుతున్నాడు దేవుడు, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపిస్తావు. నీ మాటను మరి నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను మరి భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. కీర్తన 22:23-27 చూస్తే, యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయనకి కీర్తనలు పాడుతూ, ఆయనకు మొక్కుబడులు చెల్లిస్తూ ఉండుటను బట్టి వారికి దేవుడు చేసిన కార్యాలను చూచి భూదిగంత నివాసులందరూ వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరుగుతారు. అన్యజనుల వంశములని ఆయన సన్నిధిని నమస్కారం చేస్తారు. ప్రైజ్ లార్డ్. మరి యెషయా 11:10 నుండి కొన్ని వచనాలు పరిశీలిస్తే, ఒక మొద్దు నుండి వచ్చే చిగురు ఎదిగి ఫలించి అంకురమును చూచిన వారు మరి విచారణ చేస్తారట. అవును, నిరీక్షణ కోల్పోయిన మొద్దు వంటి జీవితాలు చిగురించి అంకురము ఫలించినప్పుడు మరి ఆ చిగురును, ఆ ఫలింపును, ఆ అంకురాన్ని చూచి ఆయా ప్రదేశాల్లో శేషముగా మిగిలి ఉన్న దేవుని ప్రజలు ఆకర్షింపబడి విడిపించబడుటకును, రప్పింపబడుటకును మొద్దులో నుండి వచ్చిన ఆ చిగురు, ఆ అంకురం దేవుడు ఒక ధ్వజముగా, అంటే ఓ జెండాగా నిలవబెట్టుటకు గాను యెహోవా రెండో మారు తన చెయ్యిని చాపును అని వ్రాయబడింది. ఎంత గొప్ప ఆశీర్వాదమైన సంగతి కదా. అవును, ఆమేన్. అంతేకాదు, ఆనాటి శిష్యులు అపొస్తలుల కార్యం 10:45 చూస్తే, పరిశుద్ధాత్మ అనువరము అన్యజనుల మీద సహితము కృమ్మరింపబట్టను చూచారు. అలాగే జకర్యా 8:20-23 చూస్తే, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములు అనేక పట్టణముల నివాసులు ఇంకనూ వస్తారు. ఇక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకు, సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదుకుటకును మనం పోదము రండి అని చెప్పగా, మరి మేము వస్తుము అందరూ. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా భాషలు మాట్లాడే అన్యజనుల్లో 10 మంది దేవుని ప్రజలను పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నారన్న సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్తారంట. ప్రైజ్ లార్డ్. యెషయా 59:19 పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యో దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. ఈ లేఖన భాగాలన్నింటినీ మనం పరిశీలనగా గమనిస్తే, ఒక వ్యక్తి లేకపోతే ఒకే ఒక వ్యక్తి దేవుని మాట వినినందువలన, దేవునికి లోబడినందువలన, దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టినందువలన, దేవుని ఎడ భయభక్తులు కలిగి జీవించినందువలన, దేవుని నామాన్ని స్తుతిస్తూ, కొనియాడుతూ, గణపరుస్తూ, కీర్తనలు పాడుతూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మొక్కుబడులు చెల్లిస్తూ ఉండుటను బట్టిని ఆయా ప్రదేశాల వారు, ఆయా పట్టణ ప్రజలు, అన్యజనులు ఆయన వద్దకు ఆకర్షితులవుతారు. ప్రైజ్ లార్డ్. వారు దేవుని రాజ్యమందు, పరలోక రాజ్యమందు కూర్చుంటారు. ఇదే విషయాలు లోక 19:29 కూడా మనం చూడగలుగుతాం. 13:29 క్షమించండి. ఆది నుండి భూమి మీద నెరవేర్చబడాలని దేవుడు ఏర్పరచుకున్న ప్రణాళికలోని ప్రాముఖ్యమైన అంశం
నీవు నేను దీవించబడుట ద్వారా అన్యజనులు భూదిగంతముల వారు దేవుని వద్దకు ఆకర్షింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశించవలనన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. ప్రైజ్ లార్డ్. అందుకే యెషయా 58:6లో మరి దేవుడైన యెహోవా ఇశ్రాయేలులో రక్షణ కార్యం అన్నది స్వల్ప విషయం గాను అన్యజనుల రక్షణ బహు గొప్పదిగాను ఎంచినట్లుగా మనం చూడగలం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేము దీవించబడి ఆశీర్వదించబడుటను బట్టి మీరు ఏమి జరగాలని ఆశిస్తూ ఉన్నారో అది నెరవేరే కృప మరి నెరవేర్చబడినట్లుగా, అంతేకాదు మా జీవితాల్లో తండ్రి మేము విధేయత చూపించి మేము అడుగులు వేయగలిగే కృపను మాకు మెండుగా అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.